కార్మిక సంఘాల ఉద్యమాలు చేసేటటువంటి కమ్యూనిస్టులు వీళ్ళని అసలు గుర్తించట్లేదు. వీళ్ళతో పెట్టుకుని ఏదన్నా వాళ్ళు పేపర్లో ప్రచారం కోసం చూస్తున్నారు తప్పించి వీళ్ళ కోసం పోరాడేటటువంటి ఆలోచన లేదు. ఇక వాళ్ళు కూడా ఈ నెల 31 నుండి ఉద్యమం చేయాలనుకుంటారు. రెండవది అధికారికంగా వీళ్ళని కూడా సచివాలయం గనక అట్లాగే అవుట్ సోర్సింగ్ పెట్టుంటే పీక్ అవతల పడేసేవాళ్ళు. కానీ వీళ్ళని అధికారికంగా వేధిస్తున్నారు. కానీ వీళ్ళు అలాగనే వీళ్ళు అడిగేది కూడా మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మా స్కేల్ పెంచాలి అనేది కదా. అప్పుడు వీళ్ళు అవుట్ సోర్సింగ్ లోకి వస్తారా, ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలోకి వస్తారా, పర్మనెంట్ ఉద్యోగుల పర్మనెంట్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఎట్ అవుతారు వీళ్ళు? కానీ వాళ్ళతో సమానంగా స్కేల్ అయితే లేదనా? వీళ్ళు చేసిన పొరపాటు అదే. వీళ్ళు ఏంటంటే జగన్ వీళ్ళేది ఇందులో నుంచి ఇతర శాఖల్లోకి తమ బదిలీలు కావాలని కోరుకున్నారు. ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంటంటే జగన్ ఏ వ్యవస్థలను అయితే తెచ్చి జనానికి అనుసంధానం చేశాడో, ముందు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అన్నటువంటి వాళ్ళు ఆ ఉద్యోగాలు పొందాక మనకు ఒక ఎకనామిక్స్ లో సూత్రం ఉంటది, కోరికలు అనంతాలు, కోరికలు అపరిమితాలు, కోరికలు పరస్పర పూరకాలు, కోరికలు పరస్పర ప్రత్యామ్నాయాలని ఆడమ్స్ సిద్ధాంతం ఉంటది అనమాట. ఎకనామిక్స్ ఇది రాబిన్స్ సిద్ధాంతం అంటారు. కోరికల కారణంగానే మనిషి ఆలోచన మారదే, ఆర్థిక వ్యవస్థ మారదు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన కూడా అంతే అయింది. మొదట ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పేసి పరిగెత్తుకొచ్చారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత పని భారం అనిపించింది వీళ్ళకి. ప్లస్ అవతలోడితో పోల్చుకుంటే, అవతల గవర్నమెంట్ ఎంప్లాయీతో పోల్చుకుంటే నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ పని అన్ని నాకు పెట్టారు, రెవెన్యూ వాళ్ళ పని నాకే పెట్టారు, కార్పొరేషన్ వాళ్ళ పని నాకే పెట్టారు, ఇవన్నీ పెట్టారు కదా,